హోమియోపతిలో మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనుకున్నాం కదా, ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంటే కాకుండా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీ సిమ్టమ్స్ని బట్టి, సో మీకు ఎక్కువ ఇచ్చింగ్ వస్తుందా, సో వీ హ్యావ్ డిఫరెంట్ డ్రగ్స్. ఎక్కువ రెడ్నెస్ వస్తుందా, వీ హ్యావ్ డిఫరెంట్ డ్రగ్స్. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎక్కువ తుమ్ములు వస్తున్నాయా, ఎక్కువ రన్నింగ్ నోస్ ఉందా, అంటే ఒకరికి రన్నింగ్ నోస్ ఎక్కువ ఉండొచ్చు. అంటే ఈచ్ పేషెంట్ ఈజ్ డిఫరెంట్, ఈచ్ కాజ్ ఈజ్ డిఫరెంట్. కొంతమందికి పెట్స్ వల్ల వస్తుంది, కొంతమందికి పొల్యూషన్ వల్ల వస్తుంది, కొంతమందికి పోలెన్ వల్ల వస్తుంది, కొంతమందికి ఓపెన్ ఎయిర్లో ఉన్నప్పుడు తగ్గిపోతుంది, క్లోజ్డ్ ఎయిర్లో ఉన్నప్పుడు పెరుగుతుంది, కొంతమందికి వైస్ వర్సా ఉంటుంది. సో ఏది ఎలా జరిగినా పాథాలజీ బేస్డ్, అంటే ఇక్కడ హిస్టమైన్ రిలీజ్ అవుతుంది, హిస్టమైన్ రిలీజ్ కాకుండా మనకు మెడిసిన్స్ ఉన్నాయి. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంటే కాకుండా లోకల్ ట్రీట్మెంట్ అంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా మనం ఇవ్వడం వల్ల ఇది ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. హోమియోపతి క్యాన్ క్యూర్ అలర్జిక్ రైనైటిస్, can prevent it and can give the relief from allergic rhinitis. ఇవన్నీ ఎలా? వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. మీకు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎటువంటి మనం అలోపతిలో చూసుకున్నప్పుడు ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ ఇమ్యూనిటీని సప్రెస్ చేయాల్సిన అవసరం హోమియోపతిలో లేదు. సో మీ నిద్రపోయే మాత్రలు ఇస్తారు. అది ఇనీషియల్గా మీకు నిద్ర ఎక్కువ వస్తుంది, ఎప్పుడైతే వీన్ ఆఫ్ చేస్తామో ఇంకా నిద్ర పట్టదు, అడిక్షన్ ఫార్మింగ్ కూడా అవుతాయి. సో ఇటువంటివి ఏమీ లేకుండా, నిద్ర డిస్టర్బెన్స్ లేకుండా, మీ ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ లేకుండా, అడిక్షన్ లేకుండా ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది మనం హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్గా సేఫ్గా ట్రీట్ చేయొచ్చు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకు హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే, హోమియోపతిలో మనము నానో పార్టికల్స్ని యూజ్ చేస్తాం. అంటే చాలా తక్కువ క్వాంటిటీలో. మనం అలోపతిలో కానీ ఆయుర్వేదాలో కానీ డ్రగ్ అనేది క్రూడ్ ఫామ్లో ఉంటుంది. అదేంటి ఫ్యూ గ్రామ్స్లో కానీ మిల్లీగ్రామ్స్లో కానీ డైరెక్ట్ క్రూడ్ డ్రగ్ ఇస్తారు. కానీ హోమియోపతిలో ఏంటి, హోమియోపతిలో స్పెసిఫిక్గా మనకు ట్రైచురేషన్ అనే ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ ఉంటుంది, సక్కషన్ అనే ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వల్ల మనం ఏం చేస్తామంటే సక్కషన్, ట్రైచురేషన్, సో వీటి వల్ల మనం నానో పార్టికల్స్ క్రియేట్ చేస్తాం. నానో పార్టికల్స్ అంటే ఏంటంటే క్రూడ్ డ్రగ్ కాదు, ఇది ఒక యాక్టివ్ డ్రగ్ మాలిక్యూల్ చుట్టూ ఫస్ట్ ఒక లాక్టోజ్ కోట్ అవుతుంది. ఆ లాక్టోజ్ కోటింగ్ చుట్టూ మళ్ళీ ఒక సిలికాన్ కోట్ అనేది వస్తుంది. దాన్ని మనం హోమియోపతిక్ నానో పార్టికల్ అంటాం. ఈ నానో పార్టికల్ అనేవి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది. దీంట్లో ఫ్యూ పైకోగ్రామ్స్, అంటే చాలా తక్కువ క్వాంటిటీ. మనం గ్రామ్స్ మిల్లీగ్రామ్స్ ఇస్తే అలోపతిలో ఆయుర్వేదాలు వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ఇక్కడ ఫ్యూ పైకోగ్రామ్స్లో ఇస్తాం. పైకోగ్రామ్స్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ. ఈ తక్కువ క్వాంటిటీలో ఇచ్చినప్పుడు ఈ నానో పార్టికల్స్ అనేది ఆఫ్ టార్గెటింగ్ వెళ్ళదు, ఎక్కడ యాక్ట్ చేయాలో అక్కడే యాక్ట్ చేస్తుంది. మనం ఇండివిజువలైజ్ చేసి ఇచ్చినప్పుడు పక్కకు పోయి యాక్ట్ చేయదు. పక్కకు పోయి యాక్ట్ చేయనప్పుడు ఎక్కడ కావాలో అక్కడే యాక్ట్ చేసినప్పుడు అదేంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు హోమియోపతిలో ఉండవన్నమాట. ఇంకొకటి అడగచ్చు, సో అంత తక్కువ క్వాంటిటీలో ఇస్తారు కదా, ఎలా పనిచేస్తాయి, ఎఫెక్టివ్గా ఎలా పనిచేస్తాయంటే హోమియోపతి మెడిసిన్స్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ హార్మసిస్ పైన పనిచేస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ హార్మసిస్ అంటే ఏంటి, మీకు ఏదన్నా యూనివర్స్లో ఒక సబ్స్టెన్స్ అనేది ఈవెన్ వాటర్ కూడా తీసుకోండి, వాటర్ మీరు చాలా హై క్వాంటిటీస్లో తీసుకుంటే ఏంటంటే మిమ్మల్ని ఇట్ మే లీడ్ టు డెత్. మీడియం క్వాంటిటీస్లో తీసుకుంటే ఇట్ విల్ సప్రెస్ అనమాట. చాలా లోయర్ క్వాంటిటీస్లో తీసుకుంటే ఇట్ విల్ స్టిమ్యులేట్. వాటర్ కంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదన్నా పాయిజన్ తీసుకోవచ్చు. ఈ పాయిజన్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో హ్యూమన్ బీయింగ్ చంపేస్తాయి, తక్కువ క్వాంటిటీలో చనిపోడు, కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఈ పాయిజన్ అనేవి లేకపోతే ఏ సబ్స్టెన్స్ అన్నా ఈ హోమియోపతిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేసి చాలా తక్కువ క్వాంటిటీలో ఇస్తే ఇట్ విల్ స్టిమ్యులేట్ ద బయాలజికల్ యాక్టివిటీ. అదేవిధంగా మనకు ఈ అలర్జిక్ రైనైటిస్ పేషెంట్స్కి మనము ఈ ఇమ్యూనిటీని కానీ స్టిమ్యులేట్ చేయడానికి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. హోమియోపతి మెడిసిన్స్ ఆర్ సేఫ్, హోమియోపతి మెడిసిన్స్ ఆర్ ఎఫెక్టివ్, హోమియోపతి మెడిసిన్స్ ఆర్ అఫోర్డబుల్. మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నా తీసుకోండి, హోమియోపతిక్ మెడిసిన్లో మనకు పేటెంట్స్ అనేవి ఉండవు. పేటెంట్స్ అనేవి లేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ మెడిసిన్ అనేది కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ పేటెంట్స్ లేకపోవడం వల్ల. సో ఫైనలీ homeopathy is safe, homeopathy is effective, homeopathy is very affordable. Homeopathy can cure the disease, homeopathy can prevent the disease, and also homeopathy can palliate the disease. లేదు మీరు ఇది రెగ్యులర్ ట్రీట్మెంట్ లేదు, మీకు 20 సంవత్సరాల నుంచో 30 సంవత్సరాల నుంచో 40 సంవత్సరాల నుంచో మీరు ఆల్రెడీ అలోపతి మెడిసిన్స్ తీసుకుంటున్నారు, మీకు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది. ఇప్పుడు మీరు మా దగ్గరకు వస్తే మేము ఏం చేస్తామంటే ఒక్కరోజు మిమ్మల్ని ఆ మెడిసిన్స్ నుంచి కంప్లీట్గా తీసేయమన్నాం. దీన్ని వీనింగ్ ఆఫ్ ప్రొసీజర్ అంటారు. స్లోగా హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఆ అలోపతిక్ డోసెస్ అన్ని తగ్గించుకొని వచ్చి కంప్లీట్గా మీరు ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటకు వచ్చేటట్లు చేసి
హోమియోపతి మెడిసిన్స్ పైనే పెడతామన్నమాట. సో స్లోగా వీన్ ఆఫ్ చేస్తాం. హోమియోపతిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్న అలర్జిక్ రైనైటిస్లో చాలా ఎఫెక్టివ్గా ట్రీట్ చేయొచ్చు, చాలా సేఫ్గా హోమియోపతిలో ఈ అలర్జిక్ రైనైటిస్ మనం ట్రీట్ చేయొచ్చు అన్నమాట.